వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాయారు వదిన. వెజ్ పన్నీరు 65 అలాగ చేసి చూపిస్తాను. పసుపు, గరం మసాలా, కారం, సాల్ట్ కావాల్సినంత, ఒక స్పూను కార్న్ఫ్లోర్. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. 1 టేబుల్ స్పూన్ ఫుల్. ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బంగాళాదుంప కూడా ఇలా చెక్ తీసుకుని ఆ ముక్కలు అడుగునున్న పిండిలో వేసుకుని వేపుకుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అన్నీ కలిపి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇవి ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఆగి వేపుకుంటే దీనికి కొంచెం స్పైసీగా పడుతుంది అన్నమాట. ఉప్పు కారం వెంటనే కదిపేసుకుంటే పోయిద్ది. ఇదేంటో చెప్పలేదు కదా నేను, పన్నీర్ ఫ్రై. ఇలా ఎర్రగా వేగిపోయాక తీసేసుకోవాలి. ఇంకా ఇలా వేగిపోవాలి ఎర్రగా. ఇలా ఉంటుంది పన్నీర్ 65 అంటే. బంగాళాదుంప 65 అంటే ఇట్లా ఉంటుంది. మా పిల్లలు కొబ్బరన్నం తింటున్నారు. నేను వీడియో తీయడం మర్చిపోయాను. నేను ఇది మొత్తం అంతా సపరేట్గా వీడియో చేసి పెడతాను, అప్పుడు చూపిస్తాను మొత్తం. పన్నీరు బంగాళదుంప కర్రీని కుర్మా కూరలాగా కొబ్బరన్నం వెజ్ తినేవాళ్ళకి బాగా యూస్ అవుద్ది అనమాట. ఎలా ఉంది? సూపర్ ఉంది. అందరూ టేస్ట్ చేయాలి. అంబి హాయ్ చెప్పు. హాయ్. ఎలా ఉంది? చూసారా మమ్మీ చేసిన కొబ్బరన్నం? మమ్మీది కొబ్బరన్నం మిక్స్డ్ వెజ్ కర్రీ, పన్నీరు బంగాళదుంప పన్నీరు. సూపర్ ఉంది. మమ్మీ చేస్తే ఏదైనా బాగుంటుందిలే, ట్రై చేయండి. థ్యాంక్ యూ మామ్. వేడివేడిగా బిర్యానీ తిని చల్ల చల్లగా మ్యాంగో జ్యూస్. చిల్లీ చికెన్ 65 అలాగా పన్నీరు పొటాటో 65 అనమాట. తర్వాత చల్లగా జ్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.